కథను వింటున్న శ్రోతలకు ఒక మనవి. మీరు ఈ కథను విని ఆనందించిన తర్వాత నా ఈ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. మీ స్నేహితులతో ఆప్తులతో కూడా సబ్స్క్రైబ్ చేయించండి. థ్యాంక్ యూ. ఇప్పుడు చెప్పబోతున్న కథ పేరు తెలియక చేసిన పుణ్యం. పూర్వకాలమందు కాశీనాథుడనే ఒక యతీశ్వరుడు ఉండేవాడు. అతనికి ఇవ్వటమే కానీ పుచ్చుకునటం అనేది తెలియదు. ఇలా చేస్తున్నామనే విషయం కూడా స్ఫురణ లేకుండా కాశీనాథుడు రోజు లోకానికి ఎన్నెన్నో ఉపకారాలు చేస్తూ ఉండేవాడు. తమకు తెలియకుండానే సూర్యచంద్రులు ఎలా మనకు వెలుగునిస్తున్నారో, ఎటువంటి ప్రతిఫలము కోరక పువ్వులు వాటి పరిమళాలని మనకు ఎలా వెదజల్లుతాయో, అలానే కాశీనాథుడు తనకు తెలియకుండానే లోకానికి మంచి చేసేవాడు. ఈ విధంగా కాశీనాథుడు చేస్తూ వచ్చిన పుణ్యంతో స్వర్గలోకమంతా నిండిపోయింది. ఇది చూసి దేవగణమందరూ ఆశ్చర్యపోయారు. మానవ మాత్రుడేమిటి, ఇంతటి పుణ్యం చేయగలగడమేమిటి, దీని రహస్యమేదో తెలుసుకోవాలి అని తలచి దేవదూతలు ఒకనాడు విమానం మీద అతన్ని తమ లోకానికి రప్పించారు. వారు కాశీనాథుడికి సమస్తమైన మర్యాదలు చేసి, మహానుభావ, నీవు చేస్తున్న సుకృతం ఇంతా అంతా కాదు. దీనికి గాను నీవు ఏమి కోరుకుంటే అది నెరవేర్చడానికి మేము సిద్ధంగా ఉన్నాం అని చెప్పారు. వారు ఎన్ని విధాలు అడిగినా యతీశ్వరుడు నాకేమీ అక్కరలేదు అంటూ వచ్చాడు. అప్పుడు దేవదూతలు, ఏమయ్యా స్వామి, నీవు నీ చేతులతో ఎవరిని తాకితే వాళ్లకు వ్యాధులు నయమై ఆరోగ్యవంతులయ్యేటట్టు చేయమన్నావా అన్నారు. వద్దు బాబు, వద్దు. అటువంటి మహిమలు కనబరచటం ఆ సృష్టికర్తగా చెల్లుతుంది, కానీ నా వంటి మానవ మాతృలకు తగదు అంటూ నిరాకరించాడు కాశీనాథుడు. పోనీ నీకొక ఆకర్షణీయమైన రూపం ఇస్తాము, అప్పుడు ప్రజలందరూ నీ వద్ద చేరుతారు, వారికి భగవంతుని గురించి బోధ చేద్దుగాని అని మళ్ళీ వాళ్ళు చెప్పారు. అందుకు కాశీనాథుడు, వద్దు వద్దు, జనులు నా వద్దకు చేరడం ప్రారంభిస్తే దేవుణ్ణే మర్చిపోతారు. అయినా దేవుణ్ణి గురించి ఒకరు బోధించేదేమిటి, ఆయన సంగతి తనే చూసుకోగలడు అని బదులు చెప్పి తప్పించుకో చూశాడు. అయితే చెడ్డవాళ్లను మంచివాళ్లనుగా మార్చే సాధనం ఇస్తాము, దానిని ఉపయోగించావంటే నీకు గొప్ప కీర్తి వస్తుంది, ఏమంటావు అని అడిగారు దేవతలు. వద్దయ్యా బాబు, ఎక్కడో దేవదూతలు చేయవలసిన ఇటువంటి మహత్కార్యాన్ని నన్ను చేయమంటారేమిటి అన్నాడు కాశీనాథుడు. మహాత్మా, మరి మేము ఏమి ఇస్తామన్నా వద్దంటావే, నీ ఎంతటి నీవి ఏదైనా కోరుకో అని బలవంత పెట్టారు దేవదూతలు. నాయన, పరమేశ్వరుని కృప ఉంటే చాలు, అంతకు మించి నాకేమీ అక్కరలేదు అని తప్పుకున్నాడు కాశీనాథుడు. స్వామి, నీవు ఇది కావాలి అని కోరుకొనకపోయినట్టయితే మేమే ఆలోచించి ఏదో ఒకటి నీకు ఇవ్వక తప్పదు అని నిష్కర్షగా చెప్పారు దేవదూతలు. అందుకు కాశీనాథుడు చిరునవ్వుతో, ఓహో అలాగా, అయితే నాకు తెలియకుండానే నేను లోకానికి ఉపకారం చేయగలిగేది ఏదైనా అనుగ్రహించండి అన్నాడు. అతను అలా అనేసరికి వాళ్ళు కంగారు పడ్డారు. నలుగురు కలిసి బాగా ఆలోచించి చివరకు ఒక విచిత్రమైన మహిమను కాశీనాథునికి ప్రసాదించారు. యతి నడిచేటప్పుడు అతని నీడపడ్డంత మేర ఒక మహత్తరమైన ప్రభావం కనబడుతుంది. అదేమిటంటే, ఆ నీడను తొక్కిన వాళ్లకు ఎటువంటి వ్యాధులైనా నయమైపోతాయి, మందులకు కుదరని మనోవ్యాధులు కూడా మాయమైపోతాయి. కాబట్టి విచారాలన్నీ తొలగిపోయి వాళ్ళు హాయిగా ఉంటారు. కాశీనాథుడు భూలోకానికి దిగివచ్చి మామూలుగా తన దారిని తను నడిచిపోతూ ఉంటే అతని నీడ పడ్డంత మేర బీళ్లు పచ్చబడేవి, మోళ్లు చిగిర్చేవి, ఎండిపోయిన వాగులు స్వచ్ఛమైన జలంతో నిండిపోయేవి, పాలిపోయి కృషించి ఉన్న శిశువులు ఒక్క లిప్త కాలంలో తేరుకుని ఆరోగ్యవంతులై నవనవలాడుతూ ఉండేవాళ్ళు. ఇలా తమ బిడ్డలలో కలిగిన మార్పు చూసి వారి కన్నతల్లులు పొంగిపోయేవారు. లోకంలో ఇంత పని జరుగుతూ ఉంటే ఈ సంగతి కాస్తైనా కాశీనాథుడికి తెలియనే తెలియదు. తన నీడలో ఇంత మహత్తు ఉన్నట్టు, ఆ మహిమ వల్ల లోకానికి గొప్ప ఉపకారం జరుగుతున్నట్టు కాశీనాథుడు ఎరగనే ఎరగడు. ఇదే దేవదూతలు చేసిన చిత్రం. ప్రజలు ఏనాడైతే అతని నీడలోని మహిమను గుర్తించారో అప్పటి నుంచి చడీ చప్పుడు చేయకుండా యతీశ్వరుని మెల్లగా వెంబడించి అతని నీడపడిన ప్రదేశంలో ప్రవేశించి ఎవరికి కావలసిన సౌఖ్యాలను వాళ్ళు పొందుతూ ఉండేవాళ్ళు. కథ సమాప్తం.